శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాధారణంగా మనకి ఆంజనేయ స్వామి వారు, హనుమంతుడు అనుకోగానే రామాయణం గుర్తొస్తుంది. రామాయణంలోనూ సుందరకాండ ప్రధానంగా హనుమంతుల వారి కథ అంతా కూడా, రామాయణంలోని ప్రధాన కథ అంతా కూడా సుందరకాండలో కనిపిస్తుంది. అయితే హనుమంతుడి గురించి రామాయణంలో చాలా విస్తృతంగా చెప్పినప్పటికీ అంతకంటే కొంచెం ఎక్కువ వివరాలు ఇతర గ్రంథాల్లో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి పరాశర సంహిత అనే దాంట్లో ఆంజనేయ స్వామి వారి పూర్వజన్మ వృత్తాంతం అంటే జన్మకి పూర్వం ఉన్నటువంటి వృత్తాంతము, అలాగే హనుమత్ తత్వము చాలా విస్తృతంగా చెప్పబడింది. ఇతరత్ర కూడా పురాణాల్లో హనుమంతుల వారి కథ తెలుస్తూ ఉంటుంది. అయితే ప్రత్యేకించి మహాభారతంలో కూడా ఆంజనేయ స్వామి వారి ప్రస్తావన చాలా విశేషంగా మనకు కనబడుతుంది. మహాభారతము కథ ఎప్పుడు జరిగింది అంటే ద్వాపర యుగం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కలియుగానికి పూర్వం ఉన్నటువంటి ద్వాపర యుగం యొక్క చివరి భాగంలో అని మనకి భారతంలోని కథను బట్టి తెలుస్తూ ఉంటుంది అనమాట. కృతయుగంలో రాముల వారి జన్మ, రామాయణము అంతా జరిగినట్టుగా మనకి పురాణాల్లో మనకి తెలుస్తుంది. మొట్టమొదటి యుగము కృతయుగం అంటాము, తర్వాత త్రేతాయుగము, ఆ తర్వాత ద్వాపర యుగము, ఇప్పుడున్నటువంటిది కలియుగము. ఈ త్రేతాయుగంలో రామాయణం జరిగినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే ఈ 4 కలిసినటువంటి దాన్ని ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. కనుక రామాయణ కథ అంతా కూడా రకరకాల, అంటే చాలాసార్లు ఈ మహాయుగాలలో వచ్చినటువంటి కృతయుగంలో జరిగింది అని చెప్తూ ఉంటారు. అయితే మహాభారతం గురించి మాత్రం ఇప్పుడు మనకి చదువుతున్నటువంటి, ఇప్పుడు మనం వింటుండేటువంటి ప్రవచనాల్లో పెద్దలు చెప్పేటువంటి మహాభారతం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగానికి పూర్వం వచ్చినటువంటి ద్వాపర యుగం చివరిలో జరిగిందనే చెప్తారు. ద్వాపర యుగం చివరిలో అంటే దాదాపుగా 5200 సంవత్సరాలు అనుకోవచ్చు ఇప్పటికీ పూర్వం. అప్పుడు జరిగినటువంటి ఆ మహాభారత కథలో హనుమంతుడు యొక్క ప్రస్తావన, హనుమంతుడు భీముడు కలిసినటువంటి సందర్భము, కొన్ని ఇతర ఉపాఖ్యానాలు మనకు కనిపిస్తాయి. అంటే హనుమంతుడు ఇప్పటి వరకు ఉన్నారు అని చెప్పుకోవాలన్నమాట. దీనికి మనకి హనుమంతుల వారి శ్లోకాల్లో కూడా చాలా చోట్ల ఆయన చిరంజీవి అనే మాట మనకి తెలుస్తూ ఉంటుంది. హనుమంతుడు రాముల వారి సేవకుడుగా, రాముల వారి బంటుగా ఆయన పనిచేసిన సంగతి కూడా మనకు రామాయణం ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాముల వారి యొక్క అవతార పరిసమాప్తి సమయంలో హనుమంతుడు ఒక ప్రార్థన చేశాట. నీ నామ కీర్తన జరుగుతున్నంత కాలము నేను అది వింటూ తరించాలి అనేటువంటి ప్రార్థన చేశాట. అప్పుడు రాముల వారు కూడా అదే తథాస్తు అని వరమిచ్చి ఆయనని ఆశీర్వదించారు. అందుకనే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతుం నవతరాక్షసాంతకం అని హనుమంతుల వారిని మనం ఒక ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎక్కడైతే రాముల వారి కీర్తన జరుగుతూ ఉంటుందో, రాముల వారి కథ ప్రవచనం జరుగుతూ ఉంటుందో, అక్కడ మస్తకాంజలి అంటే తల మీద చేతులు పెట్టి నమస్కారం చేసి ఉన్నటువంటి ముద్రలో ఉండి ఆ రామకథని వింటూ అందులోని మాధుర్యాన్ని, ఆ పవిత్రతని ఆయన అనుభవిస్తూ ఆనంద బాష్పాలు ఆయన కళ్ళలో నిండి ఉన్నటువంటి రూపంతో ఆయన ఉంటాడు అని ఆ శ్లోకం చెప్తోంది అనమాట. అటువంటి ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఉన్నారు అని మనకు పురాణాల్లో చెప్తూ ఉంటారు. కనుకనే మహాభారత కాలంలో భీముడు ఆంజనేయ స్వామిని దర్శించినటువంటి ఘట్టం అనేది జరుగుతుంది. ఇది మహాభారత కథలో ఎలా ఉంది అంటే, జూదంలో పాండవులు తమ రాజ్యాన్ని కౌరవులకి అప్పగించిన తర్వాత అరణ్యవాసానికి వెళ్ళారు. సో ఆ అరణ్యవాసంలో ఏమేం జరిగింది అనే దాన్నంతా కూడా అరణ్య పర్వము అని చెప్తాము. అరణ్య పర్వంలో రకరకాల ఒక తపస్సులాగానే వారి మొత్తం జీవితం గడిచిందని చెప్పవచ్చు. ఆ అరణ్య పర్వంలో ముఖ్యంగా కామ్యక వనము అనేటువంటి చోట వాళ్ళు నివసించినట్టుగా చెప్తారు. ఆ కామ్యక వనంలో వీళ్ళు పాండవులు నివసిస్తున్న కాలంలో ఒక సందర్భంలో అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పటికీ పదే వాళ్ళని శ్రీకృష్ణుడు సందర్శించినట్టు, వాళ్ళకి కష్టాలు వస్తే తీర్చినట్లు మనకి చెప్తూ ఉంటాము. అలాగే వారిని అనుసరించి చాలా బ్రాహ్మణులు వస్తూ ఉండేవారు, పోతూ ఉండేవారు, వాళ్ళతో కలిసి ఉండేవారు. ఆ బ్రాహ్మణుల్ని సేవిస్తూ వీళ్ళు అరణ్యవాసం చేశారు అని చెప్తూ ఉంటారు. అటువంటి ఒక సందర్భంలో పాండవులు, అంటే అర్జునుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత మిగతా పాండవులందరూ కూడా ఆ కామ్యక వనం సమీపంలో ఉన్నప్పుడు అక్కడికి ఉన్నటువంటి వాళ్ళకి ఈశాన్య దిక్కు నుంచి ఒక చక్కని గాలి వీచిందిట. ఆ గాలితో పాటు ఒక అద్భుతమైనటువంటి పద్మం, కమలం వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ పద్మానికి 1000 రేకులు ఉన్నాయట. అత్యద్భుతమైనటువంటి సౌరభం, అంటే ఆ సువాసన ఉన్నది దానికి. అందుకనే దాని పేరే సౌగంధిక పుష్పము అని చెప్తారు.
ఆ సౌగంధిక పుష్పాన్ని ద్రౌపది అందుకుని సువాసనకి చాలా సంతోషించి దీనిని మహారాజు అయినటువంటి, అంటే ఆ పరివారానికి మహారాజు అయినటువంటి ధర్మరాజుకి సమర్పిస్తాను. ఇటువంటి పుష్పాలు ఇంకా ఉంటే ఈ కామ్యకవనానికి మనం తీసుకొచ్చుకుని మనం దేవతారాధన చేయడము లేదా మనం అలంకరించుకోవడం ఇవి చేస్తే చాలా గొప్పగా ఉంటుంది అని ఆవిడ కోరిక వెలువచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో భీముడు, ద్రౌపది ఇద్దరు విహరిస్తున్నటువంటి సమయంలో ఇది జరిగిందనమాట. సరే, ఆ పుష్పాన్ని తీసుకెళ్ళి ఆవిడ ధర్మరాజుకి ఇచ్చింది. ఈవిడికి ఈ కోరిక ఉన్నది, సౌగంధిక పుష్పాన్ని ఈవిడ పొందాలనుకుంటున్నది అని భీముడు భావించి ఎట్లాగైనా సరే ఆ పుష్పాన్ని తీసుకురావాలి అనేటువంటి ఉత్సాహంతో ఆయన ఆ గాలి ఎటువైపు నుంచి వచ్చిందో, ఎటువైపు నుంచి ఆ పుష్పం వచ్చిందో అటువైపు, అంటే అక్కడి నుంచి ఈశాన్య దిక్కు వైపు ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. కామ్యకవనం ఎక్కడ ఉన్నది అనే దానికి పూర్తిగా చారిత్రక ఆధారం లేదు అని చెప్తారు. అయితే ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాలకి దగ్గరలో ఉన్నది అని మాత్రం మనం అనుకోవచ్చు కథా సందర్భాన్ని బట్టి. కనుక అక్కడి నుంచి ఆ ఈశాన్య దిక్కు వైపు వెళుతూ ఉంటే అత్యద్భుతమైనటువంటి గాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి గొప్ప వనాలు, అక్కడ ఉన్నటువంటి సెలయేళ్ళు, తటాకాలు, అందులో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి పుష్పాలు, వాట్లని సేవిస్తూ, అంటే ఆ మకరందాన్ని సేవిస్తున్నటువంటి ఝుంకారాలు చేస్తున్నటువంటి తుమ్మెదలు, చెట్ల మీద మంచి గండు కోయిలలు పాటలు, అంటే ఆ కోయిల గానం అంటాం కదా, అటువంటి అరుపులు అరుస్తూ ఉన్నటువంటి గండు కోయిలలు, నెమళ్ళు, ఇటువంటి అత్యద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి ఆ వనంలో ఆయన ఈశాన్య దిక్కుగా ఈ సౌగంధిక పుష్పం ఎటువైపు నుంచి వచ్చింది అని ఆ వనంలో ఉన్నటువంటి పుష్పాల సౌరభాన్ని ఆయన కూడా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తున్నట్ట. భార్య ద్రౌపది కోరినది, ఆ కోరినటువంటి వస్తువుని నేను ఇవ్వడానికి వెళ్తున్నాను, నేను ఇంతటి పరాక్రమవంతుడిని, వాయుపుత్రుణ్ణి అనేటువంటి ఒక రకమైన గర్వం కూడా ఉండి ఆయనకి చాలా ఉత్సాహంతో ఆయన అలా ముందుకు వెళ్తున్నాడు. ఆ వనంలో ఆయనకి ఆ దారిలో అడ్డు వస్తున్నటువంటి తీగలను ఛేదించుకుంటూ, చిన్న చిన్న పొదలను అడ్డు తొలగించుకుంటూ ఆ చెట్ల మధ్యలో అలా అలా అని ప్రయాణిస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఉత్సాహం కొద్దీ ఆయన సింహనాదాలు చేస్తూ ఉన్నాడు. ఈయనను చూసి కొన్ని జంతువులు బెదిరిపోతూ కూడా ఉన్నాయి. చెట్టు మీద ఉన్నటువంటి కోయిలలు, ఇతర పక్షులు వాట్ల కుహుకుహు నాదాలు చేస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రయాణం ఆయన ముందుకు చేస్తూ గంధమాదన పర్వతం అనేటువంటి దానికి సమీపంలోకి వచ్చాడు. ఆ గంధమాదన పర్వతం కూడా ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ వన సౌందర్యంతో విరాజిల్లుతూ ఉన్నది. అటువంటి ఆ గంధమాదన పర్వతం సమీపంలోకి వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ ఒక సింహనాదం చేశాట, తిక్కులు పిక్కటిల్లు లాంటి సింహనాదం. అది ఆ గంధమాదన పర్వతంలో కదళీవనం అనేటువంటి చోట చిరంజీవిగా ఉంటూ రామకీర్తనతో సంతోషిస్తూ ఆనందంతో ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి వారు చెవిన పడింది. ఇక్కడ మనం మరొక విషయం చెప్పుకోవాలి. రామకీర్తన లోకంలో ఉన్నంత కాలము నువ్వు రామకీర్తన వింటూ తరించు అని రాముల వారు ఇచ్చినటువంటి వరం ప్రకారం ఆయన చిరంజీవిగా నివసిస్తున్నాడు అనుకుంటాము అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అయితే మానవులుగా మనకు ఒక సందేహం కలగవచ్చు. పోను మరి విధర్మీయులు పెరిగి ఈ రామనామం అనేది తగ్గుతూ పోతే ఏమవుతుంది, హనుమంతుడు తన అవతారం చాలిస్తాడా అనేటువంటి భయం కొంత ఒక ఉత్సుకత ఉన్నటువంటి వాళ్ళకి లేదా సందేహాస్పదులకి కలగవచ్చు. దీనికి ఒక చమత్కారమైనటువంటి సమాధానం మనమే మహాభారతంలో కనిపిస్తుంది. ఇదేమిటంటే, ఈ కదళీ వనంలో ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు ఆయన చుట్టూతా గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, సిద్ధులు ఇటువంటి వారు ఆయనని పరివేష్టించి ఉండి రామకీర్తన నిరంతరం చేస్తూ ఉంటారట. అందుకని మానవ లోకంలో ఒకవేళ దుర్మార్గం పెరిగిపోయి ఏమన్నా అయినా కానీ అక్కడ హనుమంతుల వారు చిరంజీవిగానే ఉంటారు అని మనం విశ్వసించవచ్చు. అయితే మరొక విశేషం ఏంటంటే, కొంతమంది కొద్ది సంవత్సరాల క్రితం అవ్వచ్చు, కొన్ని దశాబ్దాల క్రితమే అవ్వచ్చు, హిమాలయ ప్రాంతాలలో కొన్ని వనాలలో సందర్శిస్తూ ఉంటే, వనాల్లో వాళ్ళు విహరిస్తూ ఉంటే యోగ్యులైనటువంటి వారు కొంతమందికి గుహలో ఒక వృద్ధ వానర ముఖంతో ఉన్నటువంటి ఒక వృద్ధుడు, ఆయనకు తోక కూడా ఉన్నదని, ఒక తాళపత్ర గ్రంథాలను ఆయన పఠిస్తున్నారని మనకి ఈ మధ్య అటువంటి వార్తలు వచ్చినాయి. ఆ మూర్తిని వాళ్ళు చిత్రంగా కూడా గీసి, అటువంటి మూర్తి అప్పుడప్పుడు మనకి తిరుగుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది కొన్ని పత్రికలలో కానీ లేకపోతే ఫోన్లలో వచ్చేటువంటి మెసేజెస్లో కానీ. అలా హనుమంతుడిని దర్శించుకున్నారు కొందరు పెద్దలు అని చెప్తూ ఉంటారు. ఇది కూడా వాస్తవమే అవ్వచ్చు. భక్తి తత్పరులకు భగవంతుడి దర్శనము తగు మాత్రంలో అవుతుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. అటువంటి ఆ గంధమాదన పర్వత ప్రాంతంలో ఈ భీమసేనుడు కూడా చక్కగా విహరిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఈ సింహనాదం చేసినప్పుడు హనుమంతుడు కూడా విన్నారు. అయితే మహాభారతాన్ని తెలుగులో కవిత్రయ భారతం అని తెలుగులోకి నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ అనేటువంటి మహాకవులు తెలుగులోకి అనువదించారు. అందులో కూడా ఇదే ఉపాఖ్యానం యథాతథంగా
మహాభారతంలో అంటే వ్యాస ప్రణీతమైనటువంటి మహాభారతంలో సంస్కృత మూలంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. చిన్న ఒక మార్పు లాగా అనిపించేది ఏంటంటే, భీమసేనుడు ఆ వనంలో సంచరిస్తూ తనకు అడ్డు వస్తున్నటువంటి ఆ చెట్లని చెదురు చేస్తూ, చెట్ల కొమ్మల్ని తీగల్ని తునాతునకలు చేస్తూ దారికి అటు ఇటు వేస్తూ ముందుకు వెళ్తున్నట్ట. తనకి దారికి కావలసిన ఎంత ఎంత అంటే నడవడానికి ఎంత మార్గం కావాలో అంత మాత్రమే గ్యాప్, అంత మాత్రమే ఆ చాలు లాగా ఉంచుకుని వెళ్తున్నాడు అని చెప్తారు. ఈ సింహనాదం చేసి ఇట్లా వస్తున్నటువంటి మహావీరుడు తన వాయుపుత్రుడుగా తన సోదరుడు అయినటువంటి భీమసేనుడు అయినటువంటి అని గ్రహించి హనుమంతుడు ఆయనని సందర్శించాలనుకుని తన సోదరుడికి కాస్త ధర్మబోధ చేయాలనుకుని ముందుకు వచ్చాడు అని మనకి సంప్రదాయంలో ఉన్నటువంటి కథల్లో చెప్తారు. కనుక అట్లా ఆ దారికి అడ్డంగా ఆయన తన తోకని ఉంచి పడుకున్నారు అని చెప్తారు. దాదాపుగా అదే ఉంటుంది మూల భారతంలో కూడాను. కనుక ఆ ప్రదేశానికి భీమసేనుడు సమీపించినప్పుడు ఒక ఎత్తైనటువంటి రాయి మీద ఆ మార్గంలో ఆంజనేయ స్వామి వారు ఒక వృద్ధ వానర రూపంలో పడుకుని ఉన్నారు అని చెప్తారు. ఎలా ఉన్నది ఆయన ముఖము అంటే ఎర్రని మూతి, విద్యుత్ సంఘాత పింగళం అంటారంటే కరిగినటువంటి లోహము ఏ రంగులో ఉంటుందో దానికి మెరుపు కూడా తోడైతే ఎంత జాజ్వల్యమానంగా ఉంటుందో అటువంటి కళ్ళు కలిగినటువంటి ఆయన, అలాగే అటువంటి అత్యద్భుతమైనటువంటి శరీర వర్ణం కలిగినటువంటి వారు, చంచలమైనటువంటి దృష్టి కలవాడు, అలాగే దాదాపు మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా కనబడుతున్నటువంటి దేహంతో ఆయన అలా పడుకునున్నారు అని చెప్తారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన భీమసేనుడికి ఈ వానర రూపంలో ఉన్నటువంటి హనుమంతుడు అడ్డం వచ్చాట. అప్పుడు భీముడు ఆంజనేయ స్వామితో అంటాడు, అడ్డు తొలగితే నేను ముందుకు వెళ్ళాలి అని. ఆయన ఏమంటారంటే, అడ్డు తొలగించి వెళ్ళు, అసలు ఈ ప్రాంతానికి నువ్వు రావడానికి కూడా వీల్లేదు, మానవ మాత్రుడివి అని కూడా ఒక మాట చెప్తారు. ఆ సందర్భంలో కాస్త మాట అనుకుంటున్నప్పుడు భీమసేనుడు అంటాడు, రామాయణంలో ఆంజనేయ స్వామి ఒక్క ఉదుటిన సముద్రాన్ని లంఘించి వెళ్ళినట్టుగా ఇదంతా దాటి నేను వెళ్ళగలను అని చెప్పి, కానీ నువ్వు జీవరూపుడివై ఉన్నావు, ప్రతి జీవి యందు పరమాత్మ ఆ జీవాత్మ రూపంలో ఉంటాడు, అందుకని దాటి వెళ్ళడం అనేది అధర్మము, అందుకని నేను అలా వెళ్ళలేను, కాస్త నువ్వు అడ్డు తొలగవలసింది అని అంటాడు. ఆ వానర రూపంలో, వృద్ధ వానర రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఏమంటారంటే, నేను వృద్ధుడిని, కదలలేకుండా ఉన్నాను, వార్ధక్యంతో వచ్చినటువంటి శరీర దౌర్బల్యంతో ఉన్నాను, అందువల్ల కాస్త ఏమనుకోకుండా ఆ తోకని పక్కకి తొలగించి నువ్వు వెళ్ళినాయన అంటాడు. సరే, ఆ భీమసేనుడు ఏం చేస్తాడంటే ఆ తోకని ఎడమ చేతితో తొలగించడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. అది ఏమాత్రం ఆ తోక కదలకపోయేసరికి గదని పక్కన పెట్టి 2 చేతులతోనూ ఆ తోకని ఎత్తేటువంటి ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా ఒక వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నటువంటి, బరువులు ఎత్తేటువంటి మనుషులకి ఎలాగైతే కండలు బిగుసుకుంటాయో, ముఖము ఉబ్బుతుందో, కళ్ళు ఎర్రగా అవుతాయో, అంతటి పరిస్థితి భీమసేనుడికి కూడా కలిగిందిట. మహాబలుడైనటువంటి ఆ భీమసేనుడికి కూడా అటువంటి పరిస్థితి కలిగిందిట ఆ తోకని ఎత్తే ప్రయత్నంలో. ఇంత జరిగిన తర్వాత ఆయనకి అర్థమైంది, నేను మహాబలుడను, వాయుపుత్రుడను, అటువంటి నాకే ఏమాత్రము ఈయన తోకనే కదల్చడం వీలు కాకుండా ఉందంటే ఈయన ఎవరో మామూలు వ్యక్తి కాదు, ఈ వానరము అని. అయ్యా నీవెవరు, నన్ను ఇలా పరీక్షిస్తున్నావేంటి అని ఆయన అంటారు. అంటే అప్పుడు హనుమంతుడు తను వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామినని, కృతయుగం నుంచి ఇక్కడ రాముల వారి యొక్క అనుగ్రహంతో ఈ గంధమాదన పర్వతంలో, ఈ కదలీవనంలో తను నివసిస్తున్నట్లుగాను చెప్తాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇలా చెప్పినప్పుడు వెంటనే భీమసేనుడు నమ్మలేదు. నమ్మక ఏమంటారంటే, నువ్వు గనక నిజంగా హనుమంతుడివైతే అప్పుడు ఆ సాగర లంఘనం చేసినప్పుడు నువ్వు ఏ రూపం దాల్చావో అది నాకు చూపించు అని అడుగుతాడు. దానికి హనుమంతుడు కూడా సమాధానం చెప్తాడు, నాయనా ఆ కాలము, ఆ పరిస్థితి వేరు, ఆ యుగమే వేరు. ఆ యుగంలో ఉన్నటువంటి దేహాన్ని ఈ యుగంలో ఇప్పటి కాల పరిస్థితులకి, ఈ దేశకాల పరిస్థితులకి, ఆ దేశకాల పరిస్థితుల రీత్యా నీకున్నటువంటి దైహిక బలానికి చూపించడం సాధ్యం కాదు, నాకే ప్రస్తుతం ఆ రూపం లేదు అని ఒక మాట అంటారు. అంటే అప్పుడు భీమసేనుడు అడుగుతాడు, అసలు ఈ యుగాలు ఏమిటి, వీటిలలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాలు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి కొంచెం వివరంగా 4 యుగాలు ఎట్లా ఉంటాయి, ఆ 4 యుగాలలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కాస్త క్లుప్తంగా వివరంగా చెప్పారనమాట. అందులో
కృతయుగం అనేటువంటి దాని గురించి చాలా విశేషంగా చెప్పి త్రేతాయుగం గురించి, ద్వాపర యుగం గురించి కూడా చెప్తారు. కృతయుగం అంటే కృతయుగం అంటే పూర్తిగా అక్కడ ఆ పేరులోనే ఉన్నట్టుగా కృతం అంతా చేయబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏది చేయవలసిన పరిస్థితి ఉండదు, అంతా కూడా సిద్ధంగా ఉన్నట్లు ఉంటుంది. అందుకని ఆ సమయంలో ఉన్నటువంటి కృతయుగంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా కేవలం ధర్మాచరణ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంకల్ప మాత్రంతో వాళ్ళకి కావలసిన అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి, కావలసినవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అందువల్ల అన్నీ కళ్ళ ఎదుట ఉన్నప్పుడు చేసి ఏదో శ్రమ చేసి సంపాదించాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కనుక అందరూ కూడా ధర్మం పాటిస్తూ స్వధర్మంలో వాళ్ళు నివసిస్తూ చాతుర్వర్ణ్యాల వారు 4 వర్ణాల వారు కూడా తమ తమ స్వధర్మాన్ని తూచా తప్పకుండా సంతోషంతో, అంటే ఏమాత్రము బలవంతం లేకుండా చేసి తీరాలి అన్నటువంటి బలవంతం కానీ, లేకపోతే చేయకపోతే ప్రత్యవాయం అవుతుంది అనేటువంటి సందేహం కానీ లేకుండా స్వచ్ఛందంగా కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలని పాటిస్తూ చక్కగా సుఖంగా ఉంటుండేవారు. అటువంటిది కృతయుగము అని కృతయుగం గురించి చెప్పారు. తర్వాత త్రేతాయుగము అనేటువంటిది వచ్చినప్పుడు, త్రేతాయుగంలోకి వచ్చేసరికి కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ధర్మం అనేటువంటి దాన్ని ఒక 4 పాదములు కలిగినటువంటి ఒక జీవిగా గనక చూసినట్లయితే 4 పాదాల మీద కూడా సుఖంగా ధర్మం నివసిస్తుంది అని చెప్పారు. తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి త్రిగుణాలు ప్రవేశిస్తాయి. త్రిగుణాలు ప్రవేశించిన తర్వాత అంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ప్రవేశిస్తాయి. కనుక ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలను సంతృప్తిపరచి ఆ సత్ఫలితంగా వాళ్ళకి కావలసినటువంటి కామ్యాలను పొందుతూ ధర్మాచరణ చేస్తూ ఏ వర్ణాశ్రమ ధర్మాల వారు ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి సుఖాలని పొందుతూ ఉంటారు, తరిస్తూ ఉంటారు అని త్రేతాయుగం గురించి చెప్పారు. తర్వాత ద్వాపర యుగం గురించి కూడా వచ్చినప్పుడు త్రేతాయుగంలో 3 పాదాల మీద ధర్మం ఉంటుంది అని మరొక విశేషం చెప్పారు. అంటే ఒక పాదం వరకు ధర్మము క్షీణిస్తుంది. అందువల్లనే కృతయుగంలో ఉన్నట్లాంటి ఆ సంపూర్ణ సమృద్ధి అనేది లేకుండా తమకు కావలసిన దాన్ని సంకల్పించి ఒక యజ్ఞయాగాదులు ఆచరించి పొందేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పారు. ద్వాపర యుగం వచ్చేసరికి ధర్మం 2 పాదాల మీద ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు కాస్త ఎత్తులపై ఎత్తులు వేసుకోవడాలు, తమది కాని దాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఉండడాలు, ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే పాండవుల రాజ్యాన్ని కౌరవులు హరించడము, ఇటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. తరువాత కలియుగం వస్తుంది. ఈ సంవాదం హనుమంతుడికి భీముడికి జరుగుతున్నప్పుడు సంవాదం జరుగుతున్నప్పుడు కాలాన్ని హనుమంతుడు ఏం చెప్పాడంటే ఇది కలియుగ ప్రవేశ సమయము, అంటే ద్వాపర యుగము నశిస్తున్న సమయము అని చెప్పారు. ద్వాపర యుగం పూర్తయి కలియుగ ప్రవేశిస్తున్నటువంటి సమయము, అంటే కలియ లక్షణాలు ఇప్పటికీ ప్రవేశించినాయి అనేటువంటి మాట చెప్పారు. అందుకనే మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే ద్వాపర యుగం చివరిలో, కలి ప్రారంభంలో అని. మనకి ఇతరత్ర చాలాసార్లు యుగ సంధిలో జరిగిందని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక కలియుగం యొక్క ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది అని ఒక మాట హనుమంతుడు చెప్పారు. అంతేకాకుండా ఈ 4 యుగాలలోనూ మొట్టమొదటిదైనటువంటి కృతయుగంలో నారాయణుడు, అంటే జగద్రక్షకుడు, జగత్పాలకుడు అయినటువంటి ధర్మరక్షకుడు, ధర్మస్థాపకుడు అయినటువంటి నారాయణుడు శ్వేతవర్ణంలో, తెలుపు వర్ణంలో ఉంటారని, 2వ యుగమైనటువంటి కృతయుగంలో ఆయన ఎర్రని వర్ణంలో ఉంటారని, రంగులో ఉంటారని, తర్వాత ద్వాపర యుగంలో పసుపు పచ్చ పీతవర్ణంలో ఉంటారని, కలియుగంకి వచ్చేసరికి కలియుగంలో నల్లని రూపంలో విష్ణుమూర్తి ఉంటారు, నారాయణమూర్తి ఉంటారు అని కూడా ఆంజనేయ స్వామి చెప్పారనమాట. సరే, ఇంత చెప్పాను, ఇంకా నీకు శుభం కలుగుతుంది, ఆశీర్వదిస్తున్నాను, ఇక వెళ్ళు అన్నాడు ఆంజనేయ స్వామి. మళ్ళీ భీమసేనుడు ఆ రూపం, ఏ రూపమైతే నువ్వు సముద్ర లంఘనం అప్పుడు రామాయణంలో రాముల వారి సేవ కోసం నువ్వు దాల్చావో ఆ రూపాన్ని చూపిస్తే తప్ప నేను కదలను, నీకు నా మీద ఏమైనా ప్రేమ ఉంటే ఆ రూపాన్ని నువ్వు నాకు చూపించవలసిందే అని పట్టుపట్టాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక వాత్సల్యంతో చిరునవ్వు నవ్వి, సంతోషం నాయన చూపిస్తాను అని ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించాడు. మామూలుగా ఒక వృద్ధ వానర రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కాస్త అమాంతంగా తన దేహాన్ని పెంచారు. ఎంతగా పెంచారు అంటే
ఒక పెద్ద వింధ్య పర్వతం ఉన్నదా, మందర పర్వతం ఉన్నదా అనిపించేట్లుగా పర్వతాన్ని మించినటువంటి దేహాన్ని కలిగి ఆయన చూపించారు. అంతేకాకుండా ఆయన తోక నలుదిక్కులను చుట్టి ఉన్నట్లుగా కనిపించింది. అంత అంత పెద్ద రూపాన్ని హనుమంతుడు తాల్చాడనమాట. ఈ భీమసేనుడు తల ఎత్తి హనుమంతుడిని చూసి దర్శించి ఆ అత్యద్భుతమైనటువంటి ఆ ఆంజనేయ స్వామి రూపాన్ని మళ్ళీ మళ్ళీ చూసి మరింత ఆనందం చెంది చివరికి ఇక చూడలేకపోతున్నాను, ఇంతటి ఈ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను అని కూడా వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి వారు ఏమన్నారంటే ఆ రూపాన్ని చూపించి, ఇది నేను సముద్ర లంఘనం అప్పుడు నేను మొట్టమొదట దాల్చినటువంటి రూపం. అంతేకాదు అవసరమైనప్పుడు అవసరమైనంత వరకు నేను ఇంకా దీన్ని పరివ్యాప్తం చేయగలను. మనస్సులో నాకు ఏ సంకల్పం వస్తే అంటే ఎంత విగ్రహం నేను పొందాలనుకుంటే అంతగా నేను విస్తరించగలవాడను, అటువంటి వాడిని నేను, అటువంటి శక్తివంతుడిని నేను అని ఆయన చెప్పాడు. అంతేకాకుండా శత్రు సంహారం చేయవలసి వచ్చినప్పుడు ఇంతకీ ఎన్నో రెట్లు ఎక్కువగా నేను పెరిగిపోతాను. ఆ రూపాన్ని చూడడం, అసలు దీన్ని చూడడమే నీ వల్ల కాదు, నీకు సాధ్యమైనటువంటి విషయం కాదు, కానీ వాత్సల్యంతో నేను నీకు దర్శింపచేస్తున్నాను. ఆ శత్రు సంహారం అయినప్పుడు నేను క్రుద్ధుడినై శత్రుడు సంహారం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి రూపం దీనికి ఎన్నో రెట్లు పెద్దగా ఉంటుంది అని చెప్తారు. బహుశా తెలుగు మహాభారతంలో అంటే కవిత్రయం రచించినటువంటి భారతంలో దీనికి ద్విగుణంగా ఉంటుంది అని చెప్పినట్లుగా ఉన్నది. ఏమైనప్పటికీ భీమసేనుడు అంతటి వాడు స్వయంగా వాయుపుత్రుడు తను కూడా అయినటువంటి ఆ భీమసేనుడే ఇంకా నేను చూడలేకపోతున్నాను, నువ్వు మామూలు రూపం ధరించు అని ప్రసన్నుడవవు అని ఆయన ప్రార్థించేంతటి గొప్ప ఆ విశ్వరూపం చూపించారు. హనుమంతుల వారి యొక్క ఈ చరిత్ర మొత్తంలో కూడా ఇంతటి రూపాన్ని, ఈ విశ్వరూపాన్ని ప్రదర్శింపచేసినది రెండే సందర్భాలలో అని పెద్దలు చెప్తారు. ఒకటి రామాయణంలో మొట్టమొదట, అది కూడా ఎటువంటి సందర్భమే, ఆయన చిన్న పిల్లి కూన అంత మాత్రమే దేహాన్ని ధరించి అడవిలో సీతమ్మవారిని వెతికారు. సీతమ్మవారు చివరికి ఆవిడ జాడ కనబడిన తర్వాత చెట్టు మీద నిలబడి చెట్టు మీద కొమ్మలలో దాక్కుని ఆయన సీతమ్మవారి దగ్గర, రావణుడు వచ్చి సీతమ్మవారిని భయపెట్టినటువంటి సన్నివేశం అదంతా కూడా గమనించి చివరికి ఆమెకి తను వచ్చినట్లు, ఆమెను దర్శించినట్లు, రామదూతగా వచ్చినట్లు రాముడు కబురు చెప్పాలి అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆయన తను వచ్చినటువంటి సందర్భం చెప్పారు. అప్పుడు కూడా సీతమ్మవారు అంటే ఏమో రావణ మాయేమో అని భ్రమపడి భయపడి సీతమ్మవారు హనుమంతుడి యొక్క వివరాలు అడిగింది. అప్పుడు హనుమంతుడు కూడా తన యొక్క వివరం అంతా చెప్పి ఆ సందర్భంలో తన జన్మ వృత్తాంతాన్ని చాలా క్లుప్తంగా చెప్పారు. తర్వాత నేను ఇంతటి వాడిని, రామకార్యార్థిని ఆ సముద్రాన్ని లంఘించి వచ్చాను, కావాలంటే నిన్ను ఇప్పుడే నా భుజముల మీద ఎక్కించుకుని, నా వీపు మీద ఎక్కించుకుని రాముల వారి దగ్గరికి తీసుకువెళ్తాను. అగ్నిలో వేసినటువంటి ఆ హవిస్సులను అగ్నిదేవుడు ఎంత స్వచ్ఛంగా, ఎంత నిజాయితీగా దేవతలకు అర్పిస్తాడో అంత గొప్పగా నేను రాముల వారికి దగ్గరికి తీసుకువెళ్ళి సమర్పిస్తాను అని అన్నప్పుడు సీతమ్మవారు కొద్దిగా పరిహసించినట్లుగా నవ్వుతుందన్నమాట. ఏమనంటే, ఇంత చిన్న రూపం కలిగి ఉన్నావు, ఇంత చిన్న వానరుడివి, సరే ఎలాగో సముద్రం దాటి వచ్చావు, ఇంతటి వాడివి నన్ను తీసుకెళ్తానంటావేంటి, ఇది ఎలా కుదురుతుంది అని అంటుంది. అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అదో చిన్న అవమానంగా భావించాడు అని చెప్తారు. నవం పరిభవం కృతం అని అంటుంది అక్కడ శ్లోకపాదం. కనుక ఈవిడికి నా అసలు రూపం చూపించాల్సిందే అని అట్లాగే పర్వత సదృశమైనటువంటి అంతటి మహారూపాన్ని ఆవిడకి చూపిస్తే, సరే నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు గొప్పవాడివే, కానీ కారణాంతరాల వలన రాముడే వచ్చి రావణుడిని సంహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తుంది. సో అట్లా హనుమంతుడు ఆ సందర్భంలో సీతమ్మవారికి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తర్వాత రెండవ సందర్భం ఏంటంటే, ఇలా భీమసేనుడికి ఆ వాత్సల్యంతో, సోదరుడు అనేటువంటి వాత్సల్యంతో తన విశ్వరూపాన్ని ప్రదర్శింపజేశాడు. ఇక్కడ ఒక విధంగా భీమసేనుడు దాదాపు ఆట పట్టిస్తున్నట్టుగా, ఒక అపనమ్మకంతో ఆంజనేయ స్వామిని అడిగినట్టుగానే మనకి కథా సందర్భం తెలుస్తోంది. దర్శింపచేసిన తర్వాత ఆయన మళ్ళీ స్వరూపాన్ని అంటే మామూలుగా, అంటే ఒక వృద్ధ వానర రూపం అంత పరిమాణానికి ఆయన మళ్ళీ వచ్చి ఆ సంభాషణ కొనసాగిస్తున్నారనమాట. ఇక నీకు దర్శనమైంది కదా, ఇంక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్లుగా చెప్పారు. సంభాషణ కొనసాగిస్తూ అప్పుడు భీమసేనుడు మళ్ళీ ఒక మాట అడిగాడు. ఇంతటి వాడివి కదా నువ్వు, ఇంతటి మహోన్నతమైనటువంటి ఆ రూపం చూస్తే ఏ శత్రువులను గడగడ వణకరా, నీకు
రావణుడు ఒక లెక్కే కాదు, అలాగే రావణుడితో పాటు రావణుడి సైన్యాన్ని ఆ రాక్షసులందరినీ మట్టుబెట్టి మొత్తం లంకనే ఇక్కడికి తేగలిగినటువంటి సమర్థుడివి కదా, నువ్వెందుకు రాముల వారు పక్క నుండి ఉన్నావు, రాముల వారు వెళ్ళి స్వయంగా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఎందుకు కలిగించావు అని ఒక చిన్న సందేహం అడిగారు. అప్పుడు హనుమంతుడు చెప్పినటువంటి సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. హనుమంతుడు ఏమంటారంటే, రావణుడు నాకు సమౌజ్జి కాదయ్యా. అంటే యుద్ధం చెయ్యాలి, ఒక ఒక మల్ల యుద్ధం చేయాలన్నా లేకపోతే పోరాటం చేయాలన్నా సరే అవతల శత్రువు సమఉజ్జి అవ్వాలి. సమమైనటువంటి శత్రువు అయితే అప్పుడు యుద్ధం అనేది జరుగుతుంది. దాంట్లో జయాపజయాలు సరే ఆ బలాబలాలను బట్టి ధర్మాధరాలను బట్టి ఉంటాయి. కానీ రావణుడు అసలు నా ఎదుట నిలబడగలిగేటువంటి వాడే కాదు. అందుకని నేను రావణుడిని అసలు నేను యుద్ధం చేయాలనే అనుకోలేదు రావణుడితో అని అన్నారు. ఇది మనకి రామాయణంలో కూడా అలాగే సీతమ్మవారి సందర్శనం అయిన తర్వాత అనుకుంటారు హనుమంతుడు. ఏమని అనుకుంటారంటే, అమ్మవారిని దర్శించాను, అమ్మవారికి రాముల వారి సందేశాన్ని ఇచ్చాను, ఆవిడ దగ్గర నుంచి రాముల వారి కోసం సందేశం కూడా తీసుకున్నాను, అభిజ్ఞానం ఇవన్నీ తీసుకున్నాను. అల్పశేషం ఇదం కార్యం అంటే ఇంకా ఏదో చిన్న పని అయినట్టుంది, ఇంకా చాలా చేయాలి, మనం చేయగల వాళ్ళము. ఇగో ఇక్కడ ఈ రావణుడి యొక్క కథ అంతా కూడా తెలుసుకుని రాముల వారికి వివరిస్తే ఇంకా బాగుంటుంది. ఇచ్చిన పనితో పాటు ఆ ఇచ్చిన పని యొక్క పరిపూర్ణతను ఏమాత్రము భంగపరచకుండా ఇంకొంచెం ఎక్కువ చేయడంలో తప్పులేదు అని ఒకసారి రావణుడిని సందర్శిద్దాము. రావణుడిని సందర్శించాలంటే ఇప్పుడు నాకు ఎవరు డైరెక్ట్గా రావణుడి దగ్గరికి తీసుకెళ్లరు, అందుకని కాస్త గోల చేద్దాము అని అనుకుని ఆయన ఆ వనాన్ని భంగం చేయడం మొదలుపెట్టారు. అశోకవన భంగం చేయడం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక సింహనాదం చేస్తూ ఒక మాట, ఒక 4 శ్లోకాలు చెప్తారు. ఏమనంటే, జయత్యత బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని. ఇందులో నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ అని చక్కగా స్పష్టంగా చెప్పారు. 1000 మంది రావణులైనా సరే నా ఎదుట నిలవజాలరు అని. ఆంజనేయ స్వామి తన పరాక్రమము, తన బలము, ఇందాక చెప్పినట్లుగానే తన మనసోత్సాహం ఎంత ఉంటే అంతగా తను పెరగగలను అని చెప్పారు. దీనికి సంకేతార్థంగా మనం వివరంగా చెప్పుకోవచ్చు, అది మరొక సందర్భంలో చెప్పుకుందాము. అయితే అంతటి వాడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి రాముడి యొక్క దూతగా వచ్చాడు. అంటే ఇంతటి పరాక్రమవంతుడిని సేవకుడిగా పెట్టుకున్నటువంటి రాముడు ఎంతటి పరాక్రమవంతుడు. అటువంటి రాముడు మరి రామరావణ యుద్ధం అన్ని రోజులు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు కూడా రామరావణ యుద్ధం కంటే చాలా ముందర హనుమంతుడు మన రావణాసురుడి యొక్క కొలువులోకి వెళ్ళి ఆయనతో సంవాదం చేసి, సంవాదం కూడా కాదు సందేశమే ఇస్తాడు. ఇస్తున్నప్పుడు ఒక మాట చెప్తారు, సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథాసృష్టం శక్తో రామో మహాయశః అని. అంటే సర్వలోకాలని సంహరించి చరాచర జగత్తంతటిని కూడా సంహరించి మళ్ళీ అదేవిధంగా పునఃసృష్టి చేయగలిగినటువంటి వాడయ్యా రామచంద్రమూర్తి అని. అటువంటి వాడు యుద్ధం చేసి రావణుణ్ణి చంపవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆ ప్రశ్న బయటికి అడక్కపోయినా కానీ భీముడికి ఆంజనేయ స్వామి ఒక మాట చెప్పారు. ఏంటంటే, అవతారం ఈ రావణ సంహారం అనేటువంటి కార్యం కోసం, ఒక నిమిత్తం కోసం, రావణాసురుడిని సంహరించడం కోసం, రావణాసురుడు సీతామ్మవారిని అపహరించడం అనేటువంటి దోషానికి శిక్ష చేయడం కోసం అని చెప్పేసి వచ్చారు. ఆ యుద్ధం అనేది ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, రామచంద్రమూర్తి అది అన్ని రోజులు యుద్ధం చేస్తే తప్ప రావణుని సంహరించడం కుదరదు అని ఆయన బలం వలన కాదు, రావణాసురుడి యొక్క బలాన్నంతా కూడా క్షయం చెయ్యాలి, అందుకనే ఆయన యుద్ధం చేశారే తప్ప, అందుకనే ఆయన ఆ రకరకాల నాగపాశానికి బద్ధమవడము ఇటువంటివన్నీ కూడా జరిగినాయి తప్ప రాముడి యొక్క బలం లేక కాదు. ఇది మనం సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇట్లా ఆంజనేయ స్వామి విషయం అంతా చెప్పిన తర్వాత భీమసేనుడికి అప్పుడు అంటే ఈ సందర్శనం అంతా అయిన తర్వాత, ఇగో నువ్వు పెద్దవాడివి నేను చిన్నవాడిని అని వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తెలుసుకున్న తర్వాత అప్పుడు అసలు అనేటువంటి సంవాదం అప్పుడు మొదలవుతుంది.